కొన్ని వీడియోస్‌లో చూసాం. గ్రహస్థితుల గురించి, విధి విధానాల గురించి ఎన్నెన్నో మాట్లాడుతున్నారు. అసలు ఈ దేన్ని నమ్మాలి అని అంటారు, దేన్ని నమ్మకూడదు అని అంటారు మీ మాటల్లో? మొట్టమొదట పుర్రికో బుద్ధి, నాలుకో రుచి. అనాదిగా నేను 20-30 సంవత్సరాల నుంచి నేను ఈ రంగంలో ఉంటూ నేను ఏ రోజు పంచాంగకర్తగా నేను మారలేదు. నేను జ్యోతిశాస్త్రం రీసెర్చ్ చేశాను. సో కొన్ని ఫెయిల్యూర్స్ ఉంటాయి, కొన్ని మాకు ఇచ్చిన ఇన్ఫర్మేషన్ తప్పై ఉండొచ్చు. కానీ నేడు పంచాంగాల విషయంలో ప్రతి సంవత్సరం పంచాయతీ జరుగుతూనే ఉంటుంది. ఈ పంచాంగాలు అనేవి ఏమవుతున్నాయంటే కాపీ పేస్ట్ పంచాంగం, ఫర్ సేల్ పంచాంగం. భారతి గారికి సోషల్ మీడియాలో మంచి ఫేమ్ ఉంది, కొన్ని వందల మంది ఇంటర్వ్యూ చేస్తుంటారు. మీకు పబ్లిషర్ ఫోన్ చేస్తాడు, భారతి గారు మీకు మంచి ఫేమ్ ఉంది మార్కెట్లో, మీ పేరుతో ఒక పంచాంగం రిలీజ్ చేద్దాం, కనీసం మీ ఫోటో పెట్టుకొని అన్న పంచాంగం కొనుక్కుంటారు. ఎవడో అనామకుడు పంచాంగం అమ్ముతాడు 500 రూపాయలు 600 రూపాయలకి. ఇదేమీ భక్త రామదాసు లేకపోతే పోతన మాచ్యుడు కాదు కదా. బాలరసాల సాల నవపల్లవ కోమల కావ్యకర్ణికన్ ఆ పడుపు కూడు తినడి కంటే అని పోతనా మాచ్యుడు భాగవతాన్ని దానం చేయలే. ఈ రోజున పంచాంగకర్తలు విధి లేని పరిస్థితిలో వారి జీవనం కోసం పంచాంగాలు అమ్ముకుంటుంటే అనామకుల పేర్లతో పంచాంగాలు అమ్మి సంవత్సరం ముందే ఈ పంచాంగాలు మార్కెట్లోకి వస్తే ఆ మార్కెట్లో వచ్చిన పంచాంగాల ముహూర్తాలని చూసి సంవత్సరం ముందే వివాహ నిర్ణయాలు చేసుకొని ఫంక్షనల్ అడ్వాన్సులు ఇచ్చుకొని ఏది పూర్తిగా వివాహ నిర్ణయం కాకముందే వాటిని నమ్ముకొని పోయే వాళ్ళని మనం ఎంతమంది చూసాం అర్థమవుతుంది. ఇక్కడ ఒక్కొక్క 9 గ్రహాలు, 12 రాసులు, 20 నక్షత్రాలే, కొత్తవేం లేవు. కాకపోతే నేను నాలాంటి నెప్ట్యూన్ ఫ్లూటోన్ తీసుకుంటాను. నెప్ట్యూన్ ఫ్లూటోన్ నేను క్రమంగా తీసుకుంటాను. నేను ఈ ఒక్కొక్క పంచాంగం ఇప్పుడు సుమారు దగ్గర కొన్ని పంచాంగాలు ఉన్నాయి. కొన్ని పంచాంగాలు నేను కొంట సహజంగా అని కొంటుంటాను. నేను ఈ కొంటున్నప్పుడు ఇవి ఎప్పుడు కొన్నాను? నేను లాస్ట్ ఇయర్ ఆగస్టులో కొన్నా. ఓకే, లాస్ట్ ఇయర్ ఆగస్ట్. ఉగాది అంటే ఇక్కడ ప్రమాణం ఏం చదువుతున్నారు, ఉగాది రోజునే పంచాంగాన్ని తీసుకోండి అని ఇచ్చారు. ఉగాది రోజునే పంచాంగ శ్రవణం చేయండి, ఉగాది రోజునే పంచాంగ పఠనం చేయండి అనే చెబుతున్నారు కదా. ఆ రోజు వింటే గంగానది స్నానం చేసిన పుణ్యఫలం చెబుతున్నారు కదా. మరి పంచాంగకర్తలు వాళ్ళ యొక్క మినిమం వృత్తి ధర్మాలు వదిలిపెట్టి సంవత్సరం ముందు పంచాంగాలు ఎదురు రిలీజ్ చేస్తున్నారు. సరే, వాళ్ళు చేసి తప్పు చేశారు అనుకున్నాం. అదే పంచాంగకర్త యొక్క ఫలితాలని క్యాలిక్యులేషన్ వేసుకొని గణాంకాలు వేసుకొని ప్రిడిక్షన్స్ రాసుకొని మరి ఎంతమంది జ్యోతిష్యులు 6 నెలల ముందే వారి యొక్క ప్రిడిక్షన్స్ ఇస్తున్నారు. అంటే ఉగాది రోజు చదివితేనే ఆ పుణ్యఫలం దక్కుద్ది అని అంటారు. అంటే వీళ్ళు ముందే 100% ఇది పంచాంగం ఆరంభంలో రాస్తారు. మరి ముందే ఇలా జరగడానికి కారణాలు ఏదో సినిమాలో ఒకటి ఉంది, ముందే కూసింది కూయల అని. అట్లా కొన్ని కోయలు ముందుగానే కోస్తాయి ఏంటి. అదే సినిమాలో కనుక ముందే పూచింది మల్లెపూ ఆత్రేయ గారు చెబితే ఏదోరా ముందు దాని అవసరం అది పూసింది అంటాడు ఆయన. ఆత్రేయ గారు మాకు మంచి అవినవ సంబంధం ఉంది. కాబట్టి ఇక్కడ పంచాంగకర్తలు చేసే పొరపాట్లని అవసరం కోసమే ఇవన్నీ జరుగుతాయంటారు. పొట్టకూటి కోసం బ్రహ్మంగారు ఒక భజన చెప్పారండి, సింపుల్ మాట. ఎక్కడి మంత్రతంత్రములు, ఎక్కడి చక్రముల్, ఎక్కడి పాచికల్, పలువురు పెక్కుకూటికి వేషమయ శరభాంకలింగమా. శరభాంకలింగ శతకంలో ఆయన కాలజ్ఞానకర్త ముందుగా చెప్పాడు, రాబోయే రోజుల్లో సిద్ధాంతులు వస్తారు, రాద్ధాంతులు వస్తారు, యంత్రాలు అంటారు, పాచికలాటేస్తారు, గవ్వలేస్తారు, తమలపాకులు తీస్తారు, ఇస్తరాకులు పంచుతారు, గణాలు అన్నీ చూతారు. ఇవన్నీ కేవలం పొట్టకూటికి మాత్రమే. అది నిజమైంది. ఇప్పుడు పంచాంగంలో బల్లి పడిన శకునము అంటారు. బల్లి నెత్తిన పడితే మరణం, అంతే కదా. ఇప్పుడు చూసారా మీరు? ఇప్పటి వరకు వింటమైతే అదే విన్నాము. బల్లి పడితే మరణం ఎవరికి? మనిషికి తలస్నానం చేయాలి, లేకపోతే అదేదైనా జరుగుద్ది అనేది ఒక మూఢనమ్మకం అయితే ఉంది. సరే, కామన్ కలుద్దాం. సార్ బల్లి ఎత్తిన పడింది, దాన్ని కింద ఉంచుతామా? 10 ఏళ్ళ కింద నెట్టేస్తాం అంటే చచ్చిపోతుంది.
నెత్తిన బల్లి పెడితే మరణం బల్లికి నీకు కాదు. మ్మ్. ఇక బల్లి పడంగానే వాళ్ళు కంగారు. వాళ్ళని పంచాంగాలు చదివామే, నీకు పంచాంగంలో అసలు అది రాయాల్సిన లేదే. తిథి నక్షత్ర వార హోరాలకు సంబంధించినటువంటి అంశాలు మాత్రమే పంచాంగంలో ఉండాలి. రాశి ఫలాలు ఇవ్వాలి, లగ్న ఫలాలు ఇవ్వాలి, ముహూర్త నిర్ణయాలు చేయాలి. ఈ చాటాన్ని భారత ఎందుకు ఇక్కడ తొడ మీద బొగ్గు మీద పుట్టుమచ్చున అందమైన భర్త వస్తాడు, రాని వాళ్ళకి రాడా? పిచ్చి నమ్మకాలు. పిచ్చి మూఢనమ్మకం. పిచ్చి అన్నమాకండి, మూఢనమ్మకం. వాళ్ళని మూఢనమ్మకం నెడుతుంది ఎవరు? సోకాల్డ్ ఆస్ట్రాలజర్స్. పంచాంగకర్తలు.